బృహన్ముంబాయిని 3 దశాబ్దాలుగా ఏలుతున్నటువంటి శివసేన ఈ దఫా దారుణమైనటువంటి పతనం చవి చూసినటువంటి వేళ అయినా కూడా ఉద్ధవ్ థాకరే ఎట్టి పరిస్థితుల్లో తను ఆ పదవిని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. షిండే సేన తన 29 మంది కార్పొరేటర్ని ముంబైలోని బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ అనే 5 స్టార్ హోటల్కి తరలించాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళని ఎత్తుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటి సమాచారంతో ప్రభుత్వం వాళ్ళని కాపలా కాయాల్సి వస్తుంది. వాస్తవానికి బీజేపీ అత్యధిక సీట్లు 89 సీట్లు కార్పొరేట్లు సాధించినటువంటి సందర్భంలో షిండే వర్గం 29తో కలిపితే 118 వచ్చేశారు. కాబట్టి అసలు ఇంకా దాంట్లో ప్రాబ్లమే లేదు. మాయావతి కూటమికి చెందిన మరో ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ బీఎంసీలో 3 వార్డులు గెలిచింది. వాళ్ళు కూడా యాడ్ చేసుకుంటే అక్కడ 121 దాకా ఉంటుంది. అయితే ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన యూబీటీ వచ్చేటప్పటికి 65 గెలిచింది. రాజ్ ఠాకరే నేతృత్వంలో మహానిర్మాణ సేన 6 వార్డులు, ఇద్దరు గెలిపిన 71 ఉంది. శరద్ పవార్ నేతృత్వంలో